బాబు నువ్వు అంటే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టిస్తాను. ఈ అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో మగవాళ్ళం మనం నిర్ణయం తీసుకుంటే ఎలాగండి? ముందు మీ అమ్మాయిని అడగండి. అన్నయ్య అడుగుతుంటే వదిన సిగ్గుపడుతుంది. నువ్వు అడగదే రజని. ఏం వదినా, మా అన్నయ్య కూడా నీకు నచ్చాడు కదూ? 2 నిమిషాలు మీ అన్నయ్య గారితో ఒంటరిగా మాట్లాడాలి. నువ్వు అన్నట్టుగా నీ కూతురు మంచి పకడ్బందీగా ఉంది. ఈ రోజుల్లో పెళ్లి కొడుకులు నాకు స్కూటర్ కావాలి, నాకు కారు కావాలి అని అంటుంటే నీ కూతురు స్వయంవరంలో పెళ్లి కూతురులా నా కొడుకుని టెస్ట్ చేసేట్టుంది. అసలు చరిత్రలో మీరు ఇప్పుడు పాఠం మొదలు పెట్టకండి. వాళ్ళిద్దరూ ఏదో ముచ్చటగా మాట్లాడుకోవాలనుకుంటున్నారు. మనం అవతలకు మాట్లాడుకొని బయటికి వెళ్తా. చూడండి, ఉద్యోగం దొరకకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ మీ నాన్న మా నాన్న చాలండి, ఇప్పుడు ఎవరిని ఎందులే మొత్తాన్ని బలవంతంగా పెళ్లి చూపులు తీసుకొచ్చారు. అయినా పెళ్లి చూపులంటే అందమైన ఆడపిల్లని చూడొచ్చు కదా అని సరదాగా వచ్చాను. అఫ్ కోర్స్ మీరు చాలా అందంగా ఉన్నారనుకోండి. తీరా చూస్తే మీరు ఇలా ఇంటర్వ్యూ మొదలెట్టేశారు. చూడండి, మీకు వంట వచ్చా, వార్పు వచ్చా, అల్లికలు వచ్చా, ముగ్గులు వేయటం వచ్చా అని తికమక పెట్టక ఇటు ఈజీ కానివ్వండి ప్లీజ్. మీరు సరదాగా మాట్లాడతారండి. మీరు కూడా అనేసారా? సరిగ్గా ఇలాగే మా స్నేహితులు కూడా అంటారండి. సరదాగా మాట్లాడడం వరకేనా, లేకపోతే ఇంకేమైనా సరదాలు ఉన్నాయా మీకు? సరదాలా అంటే? అదే సిగరెట్ తాగడం లాంటిది. నవ్వుతూ నవ్వుతూనే ఇంటర్వ్యూ మొదలెట్టేశారే. ఇది ఇంటర్వ్యూ కాదండి. నా కాబోయే భర్త ఇలా ఉండాలని నాకు కొన్ని కోరికలున్నాయి. అవి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. లేకపోతే మిమ్మల్నే కాదు, అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకోను. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి. మీరు సిగరెట్ తాగకూడదు. సిగరెట్లా? అఫ్ కోర్స్ నాకు సిగరెట్ లాగా అలవాటు ఉందనుకోండి. అయినా మీ కోరిక మంచిదే కాబట్టి మానేటనే ప్రయత్నం చేస్తాను. మీరు మత్తు పదార్థాలు తీసుకోకూడదు. నాకు అలవాట్లేదు, కానీ మనిషి బాధలను మర్చిపోవడం కోసం తాగుతాడంటారు. అలాంటి మనుషులను చూసినప్పుడు మాత్రం నాకు సానుభూతి కలుగుతుంది. మీరు పరస్త్రీ వంక కన్నెత్తి చూడకూడదు. పరాయాడదాని వెనక పరుగులు తీసే అంత బలహీనం అనుకున్నారా? ఓకే, నెక్స్ట్. పెళ్ళయ్యాక కొంతకాలం పిల్లలు. వెరీ ఫైన్. నా ఆలోచన కూడా అది. ఆర్థికంగానో హార్దికంగానో 2 విధాలా బాగానే ఉంటుంది. మీ కోరిక లిస్ట్ అయిపోయింది, ఇంకేమైనా ఉందా? చివరి కోరిక ఒకటి ఉంది. మీరు మగవాడన్న అహంకారంతో ఎప్పుడు నన్ను కొట్టకూడదు. ఎందుకలా నవ్వుతున్నారు? అడగకూడని ప్రశ్న అడిగానా? పెళ్లికైనా ఆడపిల్లలకి ఇలాంటి కోరికలు ఉండకూడదా? ఉండొచ్చు, కానీ మగవాడు మీరు భయపడినంతగా ఎప్పుడు ప్రవర్తించడే. అలా ప్రవర్తించిన వాళ్ళని చాలా మందిని చూశాను. తాగుబోతులతో, జూదగాళ్లతో వేగలేక ఆత్మహత్య చేసుకున్న ఆడవాళ్ల గురించి నాకు తెలుసు. తిరుగుబోతైన మగాడు తాళి కట్టిన భార్యని హత్య చేసిన సంఘటన నాకు తెలుసు. జీవితం అలా కాకూడదు. అందుకే ముందుగా మిమ్మల్ని కోరికలు కోరుతున్నాను. నాతి చరామీని అగ్ని సాక్షిగా మీరు చేసే ప్రమాణం కంటే నేను ఇవి ఆచరిస్తానని ఆత్మసాక్షిగా మీరు చేసే ప్రమాణమే నాకు విలువైంది. అలా అని ప్రమాణం చేయండి. ఈయనే మా క్లయింట్ పనసయ్య గారు, ఆయన భార్య, వాళ్ళ అబ్బాయి మిస్టర్ రఘు పెళ్లి కొడుకు. ఈయనే మాధవరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చో బాబు, కూర్చో. గారు ఓ మాట ఏదో పెట్టేది.
లీడర్ గారు, శాంతి చెప్పినట్టు అబ్బాయి మంచివాళ్ళగా కనిపిస్తున్నాయండి. మరి ఏమిటనుకున్నావయ్యా, మన సెలక్షన్ అంటే ఫస్ట్ క్లాస్. ఈ పెళ్లి జరుగుతుందేమోనని నాకు కూడా చాలా నమ్మకంగా ఉందండి. నమ్మకం ఏమిటయ్యా, గ్యారంటీగా జరిగి తీరుతుంది. నువ్వు వెళ్ళి తొందరగా అమ్మాయి తీసుకురా. అలాగే. శాంతి, శాంతి, అంతా రెడీయేనా? అక్కడ తీసుకురానా? ఉండమ్మా. అమ్మ రాధ, అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, బాగా చదువుకున్నవాడు, ఎంతో బుద్ధివంతుడు, నాకు బాగా నచ్చాడమ్మా. చూడు తల్లి, నువ్వు కాస్త నిదానంగా తల వంచుకుని వచ్చి వాళ్ళకు నమస్కారం చేసి మరేం మాట్లాడకుండా వెనకొచ్చేసేయాలి. అలా చేస్తావు కదమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. నా బంగారు తల్లి కదా, నా బంగారు తల్లి కదా. శాంతి, అక్కయ్యని దగ్గరుండి తీసుకురమ్మా. ఇదిగో, ఇప్పుడు నాన్న చెప్పినంత జ్ఞాపకం ఉందా? సరిగ్గా అలాగే నడుచుకోవాలి, తెలిసిందా? అక్కడికి వచ్చి మళ్ళీ ఏ గడబిడనో చేసావా చూడు, నేనేం చేస్తాను. అయ్యో, ఇప్పుడే చెడగొట్టేలాగున్నావితే. అయ్యో, మంచి అక్కవే కదా, ఇలా చూడు, సరిగ్గా నాన్న చెప్పినట్టే చెయ్యి. అలా ఉండాలి మరి. అయ్యయ్యో, ఏమిటో నువ్వు చేయబట్టుకు నడిపిస్తావు? నాకే నడవటం రాదనుకున్నావా? అసలు నా వెనక రాకు. సరే సరే రాన్నే, కాస్త చెప్పినట్టు వింటావా? జాగ్రత్తగా ఉంటావా? కొంచెం మెల్లిగా నడు. తల వంచుకుని వెళ్ళవే. వంచుకో, ఇంకా వంచుకో. మీరా భలే తమాషాగా వచ్చారే. అన్నట్టు నిన్న మీ స్నేహితుని కలుసుకున్నారా? ఆ తర్వాత ఇంటికి ఎలా వెళ్ళారు? నడిచే వెళ్ళా. అయ్యో, అవును, నిన్నంతసేపు మాట్లాడుకున్నాం కదా, మరి ఇక్కడికి వస్తున్నట్టు నాకు చెప్పలేదే. నాకు మాత్రం ఏం తెలుసు, అంతా వీళ్ళే. ఓహో, మీ అమ్మగారు నాన్నగారేనా? అవును. నమస్కారం అండి. నమస్కారం అండి, చాలా బాగున్నారు. కాఫీ తీసుకురానా? అక్కర్లేదు, ఇప్పుడే తీసుకున్నా. ఏం తీసుకోవడం, తెచ్చిన కాఫీ అంతా మీ మీద వలకపోసినట్టుగా. అబ్బా, మా చెల్లెలకి ఏమి తెలియదండి, శుద్ధ క్రాకు. అబ్బే, మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఇచ్చిందిగా. నిజంగా? నిజంగా. రఘు, ఈ అమ్మాయి నీకు ఇంతకు ముందే తెలిసేవిట్రా? నాన్న, లీడర్ గారు మీరు అనుకున్న పెళ్లి కూతురు ఈ అమ్మాయినా? అవునురా. ఒకసారి రండి. ఎందుకు? రమణాన్గా రండి, చెప్తాను. ఏమే ఇలా సార్? ఎందుకండి? రమణాన్గా రా, చెప్తాను. ఏమిటి, ఎన్ని 100 సార్లు చెప్పానే నీకు? చెప్పానా? ఇంకేం చెప్పావంటే నిప్పులు తీసుకొచ్చి ఒళ్ళో పోసినట్టు అంతా తగిలేసావు. కొత్తగా వచ్చిన వాళ్ళతో అలాగే నా కూర్చొని మాట్లాడతావు. చాలేవే చెప్పొచ్చు. నీకు ఇవాళ తెలుసు ఆయన, నాకు నిన్నటి నుంచే తెలుసు. మన కాళ్ళు నాతో కూడా వచ్చారు. నా గురించి, ఆ వరహాల గురించి అంతా ఆయనతో చెప్పాను. ఏమిటి, అంతా చెప్పేశావా? ఓ, చెప్పేశావు పూర్తిగా. ఇంకే పెళ్ళి అయినట్టే. అవును, మెల్లిమెల్లిగా అవుతుంది. ఈ సంసారాన్ని తగలేయడానికి పుట్టావు నువ్వు? కాదే, నీకు అక్క ఎంత మంచిదని పుట్టాను. చాలి, ఇంకా ఎందుకు ఇక్కడ? లేచురా, నడు నడు. నాకు మాధవరావు, నేను అప్పుడే చెప్పాను కదండి. ఏమని? రాధకి ఈ జన్మలో పెళ్లి కాదని, అంతేగా. కాస్త ఒప్పి పట్టవయ్యా స్వామి. వాళ్ళింకా ఏ అభిప్రాయమో చెప్పలేదుగా. ఇంకా మొహం బద్దలు కొట్టినట్టు చెప్పాలి. ఏమిటి, ఆ లేచి వెళ్ళిన పద్ధతి చూస్తూనే తెలుస్తుందిగా. తొందరపడకు మాధవరావు. అదిగో వాళ్ళు వస్తున్నారు. విషయం ఏమిటో నేను కనుక్కొస్తానుండు. ఏమండి పరసయ్య గారు, అబ్బాయి ఏమంటున్నాడు? ఏమిటి, అమ్మాయి మీకు నచ్చినట్టేనా? లీడర్ గారు, పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటారని నాకు సమ్మతమే. ఏం మాధవరావు, మాధవరావు విన్నావా? ఏమిటి లీడర్ గారు, ఇది సాధ్యమంటారా? నేను నమ్మలేకుండా ఉన్నాను. హాయిగా నమ్మచ్చు, అంతా నిశ్చయం అయిపోయింది. ఇంకా సదరు పెళ్లి ఖాయంగా జరిగి తీరుతుంది. అయితే మళ్ళీ ఏమిటయ్యా? ఏమిటయ్యా? మా కుటుంబ పరిస్థితి, అమ్మాయి మీద ఉండే అపనితలు, ఇవన్నీ మనమే ముందుగా వారికి స్వయంగా చెప్పేసి ఆ తర్వాత అలాగే అనుమానరహితం చేసుకోవడం అన్ని విధాలా మంచిది. అప్పుడే కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చెబుదాం. పర్వాలే, కూర్చో. చూడు బాబు, నా కూతురుని చెప్పుకోవడం కాదు కానీ మా రాధ అన్నం పొన్ని ఎరుగిన అమాయకురాలు. కానీ ఈ ఊళ్ళో వాళ్ళు దాని మీద అపనింద వేశారు. అదంతా అమ్మాయే నాతో వివరంగా చెప్పిందిలేండి. కానీ
ఈ అపనింద పూర్తిగా అభూత కల్పన. ఈ ఊళ్ళో వాళ్ళు అన్యాయంగా అక్రమంగా దాని బ్రతుకు బండలు చేద్దామని ఇలా మొదలెట్టారు బాబు. అవన్నీ పట్టించుకుని బాధపడే రకం కాదండి నేను. ఈ లోకల సంగతి నాకు పూర్తిగా తెలుసు. మంచి మనస్సు గల ఒక అమ్మాయిని నా స్నేహితుడికిచ్చి నేనే పెళ్లి చేశాను. నా సొంత చెల్లెల్లా చూసుకున్నాను. కానీ ఆ అమ్మాయికి నాకు పాడులో ఈ అపనిందలు మోయటం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. వాటిల్లో ఎంత విలువ ఉంటుందో కూడా తెలుసు. అంతెందుకు, ఆ అమ్మాయి కన్న తండ్రి కదా మీరు. మీరే వచ్చి మీ అమ్మాయి చెడ్డదని చెప్పినా సరే నేను మాత్రం చస్తేనమ్మా. ఈరోజు నా జన్మ సార్థకమైంది నాన్న. అబ్బా ఏమిటొద్దునా ఈ రోజుల్లో కూడా ఇంత అలంకారం. వెనక్కి నీలాంటిది ఒక ఆవిడ ఇంత చదువుకున్నాను నేను కూడా పిల్లల్ని కనాలా అంటంట. ఉండ బాగుండదు ఎన్ని పువ్వులు. ఇదిగో ఒకటి వేశానంటేనా ఏమన్నా కూర్చో. దుర్గా సరే, సాయంకాలానికి తెవలిస్తావు లేదా? అవతల పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి వేళవుతుంది. రాయన మధ్యలో మీ గోళ ఏమిటండి? ఈ పిల్లతో నేను వస్తుంటేను. వచ్చిన వాళ్ళు కూర్చోలేరా? వాళ్ళతో మీరు కొంచెం మాట్లాడతాం. మాట్లాడతాను బాగుంది, కానీ వర్గమని అదే ఇదని వాళ్ళకి గొడవ. మీరు వెళ్తారా కదా? తర్వాత నన్ను చెప్తాను. అంటా రెండు రెండు మీకోసం ఎదురు చూస్తున్నాం. వీరు పెళ్లి కూతురు అన్నగారు ముకుందరావు. నమస్తే నమస్తే, కూర్చో. కాస్త ఇంగ్లీష్ మధ్య ఏమైనా ఏర్పాటు చేయిస్తారా? అమ్మా, అమ్మని త్వరగా కాఫీ పంపించండి. మీ అత్తయ్య కంటే అందంగా ఉన్నాడా? లేదమ్మా, అత్తయ్య చక్కగా ఉంది. పెనగుడిగా బాగున్నాడు. మగ బుద్ధి పనిచ్చుకోలేదు. సరేనమ్మా. చూడమ్మా, అన్నట్టు నీ పేరేమిటి? అయ్యరామా, ఇంతవరకు మీకు పేరే తెలీదా? సుమతి. అమ్మాయి గారు, వదిన గారు. ఓ, వరుసకి వదినే అయినా చిన్నప్పటి నుంచి తల్లి లేని కొరత లేకుండా పెంచింది. దాని దేవుతులే. తమ్ముడు గారు, అమ్మాయికి చదువు సంగీతం అల్లకం కుట్టుకున్నాం. అదేమన్నా అవధానంలో అదే అక్కర్లేదు, వంట వరకు వచ్చాము కనుక. ఇంట్లో వంట మానేసి హోటల్లో తినడం ఫ్యాషన్ అయిపోయిన ఈ రోజుల్లో చిత్రంగా అడుగుతున్నారే తమ్ముడు గారు. చిత్రమే ఉందిలేండి. తల్లిపాలు మానేసి పిల్లలకి డబ్బా పాలు పట్టడం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. కానీ అది అందరికీ నచ్చుతుందంటారా? ఏమంటారు రావు గారు? అవునండి, అమ్మాయి వంట అది శుభ్రంగా చేయగలరు. వస్తాం. అదేమిటి తమ్ముడు గారు, కాఫీ తీసుకెళ్ళండి. చూడు బాబు, సంబంధం మీకు నచ్చితే కట్న కానుకల విషయం కూడా ఒక మాట అనుకుంటే బాగుంటుంది. అవన్నీ అవధానంతో చెప్పాను. రావు గారు, నేను చెప్పిందని సరేనానండి. దగ్గరలో మంచి ముహూర్తం చూసి 3 ముళ్ళు వేయించేసి తర్వాత కనిపిస్తాను. సరేనానండి? సరే సరే, శుభం. ఏమండి? ఏమైందండి? ఏమన్నారండి? 10,000 ఇచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేయమన్నారు. కనపడితేనే ఉందిగా. ఆ డాక్టర్ గారు మన అమ్మాయి గారిని చూడాలి, అంతే కదా బాబాయ్? బాగు బాగు 1000 అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి చేయమన్నారు. మీరు జబ్బు చేసిందని మంచం ఎక్కండి, ఆ డాక్టర్ గారిని నేను పిలిపించి ఆడవలసిన నాటకం అంతా నేను ఆడతాను. పేరయ్య, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం. ఈ పేరయ్య తట్టేసాడు, తడితే తానే పడుతుంది బాబాయ్. తట్టిదేదో జాగ్రత్తగా తట్టు పేరయ్య. ఇది ఎలా చూడు, ఇదేని అదని పెళ్లి ఖర్చులు పెంచకు. పైసా పాడు చేసుకుంటే ఏమి లాభం చెప్పు పేరయ్య. కొత్త రకం పెళ్ళని మన ప్రెసిడెంట్ గారిని రప్పించి అందరూ పెద్దలేదుట పూలమాలలు వేయించు, పెళ్లి అయింది అని అనిపించేద్దాం. బ్రహ్మాండంగా చెప్పావు బాబాయ్, అలాగే చేద్దాం. బాగు బాగు. పేరయ్య, అయ్యా, డాక్టర్ గారి హస్తవాచి మంచిదేనా? అమ్మమ్మ, అమోఘం. డాక్టర్ గారి చెయ్యి పడిందంటే ఎలాంటి మాయ రోగాలైనా సరే పటాపంచలైపోవాల్సిందే. బాగు బాగు. బాబు డాక్టర్ గారు, ఎంత డబ్బైనా పర్వాలేదు ఇస్తాను నాయన. ఈ లోపల మాత్రం ఎవరు పోకుండా చూడండి నాయన. మరేం పర్వాలేదండి, మందు రాసిస్తాను, 4 గంటలకు ఒకసారి తీసుకోండి. అదే
చెప్పు నాయన చెప్పు. మంట! అయ్యో అయ్యో మంట! అమ్మాయి తల్లి, డాక్టర్ గారికి మంచి కాఫీ పట్టురా అమ్మా. అమ్మా చిన్నమ్మ గారు, ఆ చేత్తోనే ఒక్క మరచెంపు కాఫీ నాకు కూడా పట్టుకురా అమ్మా. మంట! అబ్బో అబ్బో డాక్టర్ గారు, కాఫీ పుచ్చుకోండి. పర్వాలేదు, ఇది కూడా మీరే పుచ్చుకోండి. అయ్యా, డాక్టర్ గారికి ఫీజు అల్లుడు గారు 5-10 పుచ్చుకుంటారు అనుకున్నారా? పెళ్ళైతే కట్నాలు కానుకలు కలిసి వసూలు చేస్తారులేండి. ఏం డాక్టర్ గారు, అమ్మాయి గారిని చూసారా? ఎలా ఉంది? అపరంజి బొమ్మ. ఈ పేరయ్య తట్టేదాడు తడితే తానే పడుతుందండి. సరే వస్తా. మంచిది. డాక్టర్ గారు నన్ను మర్చిపోయారు. అమ్మమ్మ, ఈ జన్మలో మిమ్మల్ని మర్చిపోగలనా? కాంపౌండర్, కుతా వేస్తాను. కాంపౌండర్ కుతా అంటే మీరా సార్? రావయ్యా. సార్ సీరియస్ క్లోజా? క్లోజ్ సార్, రోజు ఏమైనా పోతూ ఉంటారు. ఏ బెడ్ సార్? అది కాదయ్యా, ఏమయ్యా ఇలా నాకు పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుసా? పెళ్లి కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్ సార్. అఘోరించగానే ముందు ఆనంద భవన్ పెళ్లి కుమార్తె ఎవరు చూసిరా? నేనా సార్? సార్ సార్ మీరు చూడలేదా? చూడకపోవడం కాదయ్యా, పెళ్లి కూతురు అని చెప్పి మన జానకం చూపించారు. ఘోరం సార్, ఘోరం సార్. పెళ్లి కూతురులో కూడా డూప్లికేటా? బొత్తిగా మాత్రం ఇది అయిపోయింది సార్. అందుకనే నిన్ను వెళ్ళమంటున్నా. మీకే కారణం లేకుండా పెడితే కాళ్ళు ఎరగొడతారు. మన పని క్లోజు. అందుకనే నా స్టెథోస్కోప్ అక్కడ మర్చిపోయి వచ్చాను. దానికోసం వచ్చానని చెప్పి సాకు చెప్పు. అయ్యో, డాక్టర్ గారు దీన్ని మర్చిపోయారే. డాక్టర్ గారికి నువ్వైనా నా హృదయంలోని నిజం చెప్పు. నేను ఈ ఇంటి పని మనిషిని. వారికి జరుగుతున్న ఈ అన్యాయంలో నేను బలవంతపు భాగస్వామిని మాత్రమే. నేను నిర్దోషిని, నిరపరాధిని. నువ్వే వారికి ఇదంతా చెప్పాలి. యమలోకం గారు, మాలోకం గారు, క్లోజు. జానకమ్మ గారు. ఎవరు? కాంపౌండర్. అవునమ్మా, మీరు ఎక్కడున్నారేమిటి? ఇదంతా ఏమిటి? ఇదా మాయ పెళ్ళనే నాటకానికి నాంది. ఏ జానకే, నా నగలన్నీ వేసుకుని ఊరేగుతున్నావా? ఇచ్చేస్తున్నానమ్మా. వీడెవడు? క్లోజు. డాక్టర్ గారి కాంపౌండర్. అవునమ్మా, మా డాక్టర్ గారు ఈ స్టెథోస్కోప్ మర్చిపోయారు. ఇది తీసుకెళ్ళడానికి వచ్చాను. జానకమ్మ గారు, ఈవిడ పెళ్లి కూతురు తల్లి గారా? కాదండి, ఈవిడే పెళ్లి కూతురు. ఈవిడ పెళ్లి కూతురా? అసలు ఇది ఒక ఆడ కూతురేనా అని. సార్ 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 చూసొచ్చా? సార్, నాది కొంచెం గట్టి గుండె కనుక బతికి బయటపడి నడిచొచ్చాను. మీరే కనుక చూస్తుంటే అంబులెన్స్ మీద రావాల్సి వచ్చేదండి. క్లోజు. అంత ఘోరంగా ఉందా? సార్, హిడింబాసరి, పూతన, తాటకి, త్రిజట వీళ్ళందరూ ఆవిడ ముందర బలాదూరు సార్. అంతర్జాతీయ అనాకారాన్ని పోటీ కనుక పెడితే ఆవిడ గ్యారంటీగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తుందండి. నేను రాసేస్తాను. అయితే ఈ పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటాను. సార్, ట్రాజడీ. ట్రాజడీని కామెడీ చేస్తాను, చూస్తూ ఉండు. ఇప్పుడు చెప్తున్నారు, నాకు వాసుకి ఆ పిల్ల నచ్చితేనే నేను పెళ్లి చేసుకున్నది, లేకపోతే పుడి పుడి. వచ్చారా? ఏమేమో పెళ్లి వచ్చారే. నమస్కారం బాబు. నమస్కారం. ఆహా, అంత తాతగారి విగ్రహం. ఒట్టు పొడుగు వర్చస్సు. మా లక్ష్మి ఎంత సుందరాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మాయులరా, వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. మీ మనవడు? అవునండి, ఇతనే వాడు మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్రాలో పడి పంతులు అని. మంచి మాటగారే. ఎక్కడే? అయ్యా రండి. ఉండవయ్యా, నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. ఓ నమస్కారం రామభద్రరాజు గారు.
కులాసా మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే అలా చెప్పండి. అలాగే. ఈ 7 గాలివానకు పూర్తిగా పాడిపోయాయి. తీసుకోండి. అలాగే అక్కర్లేదండి. మొహమాట పడకండి, తీసుకోండి. ఏమే కొబ్బరికాయ పిల్లలు తీసుకురారే. పోళ్ళు. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. మీరన్నా చెప్పండి. ఓ అలాగే నాయన. ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితే అలా మగ పిల్లవాడివి. చూడమ్మా, ఎలా ఉన్నాడు? మాడిపోయి తెగలా ఉన్నాడు. నువ్వు కూడా సిగ్గుపట్టే అలా అమ్మా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళొకళ్ళు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఏమేవ్ కాఫీ రెడీయా? సంగీతం ఏనా వచ్చాది? అది వచ్చా అయితే వాడోడు వాడి బావగారు కాఫీ. ఎన్ని రోజులకి, ఎన్ని వారాలకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి నన్ను చూసి కన్నుకొచ్చే బాలావం దొరికింది. రామా, ఇదంతా నీదే స్వామి. రామా, రామా, ఇదంతా నీదే, ఇదంతా నీదే. అయ్యో రామా, దైవమా, రామా, ఎవరు చెప్తున్నావు అనుకున్నాయనా? రామా, రామా, ఆ కన్ను కొట్టింది నా పిల్లవా? రామా, రామా. ఒట్టి కొంటి పిల్ల మెల్లకన్నదేం లేదు. ఈ నూరికి బెదరగొట్టింది. రాదు. అది రత్నే కావచ్చు, నాటకమే కావచ్చు, అనంతా నాకు అనవసరం. ఆ 2వ పిల్లని చూసిన తర్వాత నేను ఇంకెవరి చూడలేను. ఆ ముందర పిల్ల ఓరుసే కావచ్చు, నాకు ఒక పట్ట. అది మేనకే కావచ్చు, నాకు మేక పిల్ల. నా చిట్టే నా ఈడు, నా చిట్టే నా జోడు, నా చిట్టే నా ఈడు, నా చిట్టే నా జోడు. సీత, సీత, రైట్ రా. నీ చోటు అక్కడ కాదు, ఇక్కడ రా. నీకు నిజంగా ఎవరి మీద మనసుందో నీకు తెలుసు, పైనున్న దేవుడికి తెలుసు, పక్కనున్న మీ అన్నకి తెలుసు. కానీ మీ అన్న మనసు మసకబారిపోయింది. నిన్ను మనసే లేని మట్టి బొమ్మలా చూస్తున్నాడు మీ అన్న. సీత, నా మీద కోపం కొద్దీ మీ అన్నయ్య తప్పు చేస్తున్నాడు. నీకు ఇష్టం లేని పెళ్లికి తల వంచు. నన్నైనా సరే, నచ్చకపోతే వద్దను. కానీ ఒక్కగాని ఒక చెల్లెలు ఊళ్ళో పెట్టి పెంచి ఆ బురదపాలు చేయకు. నువ్వు మొండికెత్తే నీ మొగ్గు చూడవు. సీతమ్మ, కళ్ళు తెరవని పసిబిడ్డైనా సరే కడుపుకు వెగటైతే తల్లి పాలను కూడా ఉమ్మేస్తుంది. తల్లి కదా అని భయపడదు. రా, నేను చెప్పింది గుర్తెచ్చుకో. నీ అన్న మనసు నాకు బాగా తెలుసు. ఇంజనీర్ మీద కోపం కొద్దీ నిన్ను చెంచురాముడికి ఇచ్చి కట్టబెడుతున్నాడు. పెళ్ళైపోయిన తర్వాత నీకన్నా ఆయన ఎక్కువ బాధపడతాడు. ఇప్పుడు నువ్వు ఎదిరిస్తే ఇద్దరు సుఖపడతారు.
అమ్మా సీతమ్మ, అమ్మా నాన్న పోయినప్పుడు ఏడవలేదు, అనాథుందని భయపడలేదు, ఎప్పుడు ఏడవలేదు. ఊహలు కాదని వెళ్ళిపోతుంటే ఏడుపు వస్తుందమ్మా, తట్టుకోలేను. నన్ను దిక్కులేని వాడిని చేసి వెళ్ళిపోకమ్మా. పుట్టిల్లుగా మిగలనా అన్నగా ఏడేడు జన్మాలకి అమ్మ కడుపే చల్లగా నువ్వు వర్ధిల్లవే పచ్చగా అమ్మ కడుపే చల్లగా వర్ధిల్లవే పచ్చగా చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే నువ్వే నాకు నువ్వే. ఇప్పుడేమంటారా? మొగాలాడ పెట్టుకుంటారా? అరికతలు చెప్పిన వాళ్ళంతా వెళ్ళి గంగలో దూకండ్రా. ఇదెవడి చెల్లెలు? రావి కాళిదాసు చెల్లెలరా. నా నెత్తురులో నెత్తురు, నా ప్రాణంలో ప్రాణం, నా గుండెల్లో దీపం. లేపించిన బిడ్డరా ఇది. మీ అందరినీ చావు దెబ్బ కొట్టి నా పరువు ప్రాణం నిలబెట్టింది. ఇప్పుడు ఆ గర్వంతో, ఆ పొగరుతో, ఆ కైపులో ఒక పని చేస్తున్నాను. రావి రంగదాసు గారి కుమార్తె, రావి కాళిదాసు తోబుట్టు అయిన
సీతామాలక్ష్మిని శ్రీ ఇంజనీర్ దొరగారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. దొరగారు, మీరంటే నాకెప్పుడూ ఇష్టం లేదు. అయినా నా చెల్లెలకి ఇష్టం ఉంది. నేను ఇష్టమైనవి తెచ్చిపెట్టడమే నా బతుకు. అందుకే నేను ఈ పని చేస్తున్నాను. మనసారా మీకు ఇస్తున్నాను. జనకుడు నేనై జానకిలాగా అత్యంతి. ఏడి సుబ్బారావు గారమంటే అయ్యా ఇక్కడే ఉన్నాను. మీరు పిలవటమే రాకపోతున్నా. వారు రాకపోతే ఈ ఫంక్షన్ వెలబెలబోతుందని కళకళలాడితే దానికి వచ్చారు. పాపం చెట్టాం నోర్మల్గా పడుతాయి. నమస్కారం. రండి రంగన్నా. ఏమిటి ఎక్కడ ఉంటారు? ఎందుకు అలా సంశయిస్తావు? రండి. నీ గురించి ఆ తలుపులే కాదు, నా హృదయ కవాటాలు కూడా ఎప్పుడు తెరుతుంటాయి. ఇప్పుడు బాబు, రంగన్ అని చెప్పానే, అతనే ఇతను. నమస్కారం అండి. నమస్కారం. ఈమె అతని భార్య సీత. నమస్కారం అండి. నమస్కారం. ఆమె అతని చెల్లెలు రాణి. చూడు శంకర్, వాళ్ళని లోపల తీసుకుంటా. రండమ్మా. కూర్చో రంగన్న. పర్వాలేదండి, నేను చెప్తున్నానుగా. కూర్చో. పెద్ద మనుషులు ఎదురుగా కూర్చోవటం చిన్నతనం అంటావా? బియ్యం అందుకునే వాళ్ళ మధ్యన తారతమ్యాలు ఉండకూడదు రంగన్న. కూర్చో. అయినా కూడా సరే, నీ ఇష్టం. ఎందుకమ్మా సంశయిస్తారు? పరాయి వాళ్ళం కాదుగా, తీసుకోండి. ఇప్పుడే ఇంటి దగ్గర తీసుకున్నామండి. పర్వాలేదు, తీసుకోరండి. చూడు రంగన్న, అమ్మాయి మా అందరికీ నచ్చింది. ఇక నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. నాకు మరో ఉద్దేశం ఏముంటుంది? అంతా మీ ఇష్ట ప్రకారమే జరిగిందండి. నా అభ్యంతరం అంటూ ఏమీ ఉండదు. చాలా సంతోషం రంగన్న. శాస్త్రి గారు, అయ్యా, త్వరలో ఏదైనా ముహూర్తం ఉంటే చూడండి. తప్పకుండా. ఏమిటిదంతా? ఏదో భోజనానికి తీసుకొచ్చారు, మరి పెళ్లి ముహూర్తం అంటారేమిటి? మాట్లాడుకో, ఏమిటో తర్వాత తెలుస్తుంది. రావద్దు, నా ఇంటికి వెళ్తా. నాకు ఒంట్లో బాగాలేదు. రాణి, ఎందుకంటే వంక దొరకలేదా? చిన్నపిల్లల మంకు పట్టుకో. రామ్మా. ఎందుకన్నయ్యా పిలుస్తుంటే ఎందుకు పదా? రామ్మా. పదమ్మా, ఊరికే సిగ్గుపడకు. చూడమ్మా, పెద్దలకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. సిస్టర్, ముందు అక్కగారి కాళ్ళకి నమస్కారం చేస్తే పెద్దవాడ కనకదుర్గకు, కలకత్తా కాళీలకి నమస్కారం చేసినంత పుణ్యం. ఎవరు పోయిరా? అవతల మీ బావగారింటే. అవునవును, ముందు గణపతికి నమస్కారం చేయరు కదా. నోటికి తాళం వేసుకోరా. చెల్లె, అయ్యగారికి నమస్కారం చేయమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. కాబోయే మామగారు. ఏమిటది చూడు.
అమ్మాయికి ఆపదేం లేదు కదా? ఆపదేమీ లేదు కానీ కానీ ఏమిట్రా చెప్పు చెప్పు నాయనా. ఈ అమ్మాయి త్వరలో బిడ్డ తల్లి కాబోతుంది. డాక్టర్, ఏమిటి వీలనేది? ఏమన్నా ఇప్పుడు మీరేమన్నా? నిజమే అన్నా, నీ చెల్లెలు గర్భవతి. బాబు మళ్ళీ ఆ మాట అన్నారంటే నా గుండె బద్దలైపోతుంది. మీకు దండం పెడతాను, ఆ మాట అనకండి బాబు. మీరు అనుకున్నట్లు ఇది నిజం కాదు. జాగ్రత్తగా చూసి చెప్పండి బాబు. ఏదో కళ్ళు తిరిగి పడిపోయింది, మైకం వచ్చి ఉంటుంది బాబు. మళ్ళీ ఆ మాట అనకండి, నేను వెళ్ళలేను బాబు. నాయన రాకు, ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే మానేద్దాం, అంతేగాని నీ పరీక్షతో ఈ కన్ని జీవితాన్ని భరించడం అంత మంచిది కదా నాన్న. ఇప్పుడు నేను ఈ సత్యాన్ని దాస్తే దీనివల్ల కొందరు జీవితాలే బలైపోతాయి. అందుకే ఉన్నదన్నట్లుగా చెప్పించాను. బాబు మేము నచ్చకపోతే చెప్పి నా చెల్లెలను తీసుకుని వెళ్ళిపోతాను, అంతేగాని అపవాదులు వేసి అవమానించకండి బాబు. ధనానికి పేదలమైనా గుణానికి పేదలం కాదు. పరువే మా ప్రాణం. ఆ పరువు పోయిన తర్వాత మాకు బ్రతికే లేదు బాబు. బాబు డాక్టర్ బాబు, మీ కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ ఒకసారి పరీక్షించండి. ఇది మూర్ఛ మైకం అయి ఉంటుందని చెప్పండి డాక్టర్. రంగన్న, ఇదే స్థితిలో నా సొంత చెల్లెలు ఉన్నా నిజమే చెప్తాను. ఇప్పుడు నిజమే చెప్పాను, నీ చెల్లెలు గర్భవతి. ఓహోహోహోహోహో, మిస్ 19 గారికి అలంకారాలు జరుగుతున్నాయన్నమాట. ఏమే 19, నీ 49 వచ్చాక వాడికి ఎన్ని పళ్ళు ఊడిపోయినాయో కనుక్కో. అయినా 49 ఏళ్లకే పళ్ళని ఊడిపోయే అవకాశం లేదనుకో. పెళ్ళైన 2-3 ఏళ్ల వరకు పర్వాలేదు, ఆ తర్వాత మొత్తం పళ్ళని ఊడిపోవన్న గ్యారంటీ ఏమిటి? ఎందుకలా ఏడిపిస్తారు? జీవితాంతం ఎలాగో ఏడవలసిందే కదే, ఇప్పటి నుంచి ఏడు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని. ఆడదాని జీవితము అంతులేని ఏడుపు. ముందు దగ్గర నుంచి వెళ్తారా లేదా? పంచి నా మొహన్ బారేస్తే వెంటనే పోతా. అలమర్లో ఉంది, వెళ్ళి తీసుకోండి. ఆడదాని జీవితము అంతులేని ఏడుపు. ఏమిటి సుతా ఇది? ఊరుకో. ఆయన మనసులో నీ గురించి ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. నన్నేం చేయమంటావు వదినా? ఎన్నాళ్ళని భారంగా ఉండను, అందుకే అన్నాను. సరే ఉమా, ఏమిటండి? ఓసారి లోపలికి వచ్చి చీర కుర్చీలు సరిచేయి. మీరు చీర కట్టుకుంటున్నారా, పంచి కట్టుకుంటున్నారా? మన 19కి సరైన మొగుడిని తేలేకపోయిన చవట్ను కదా, అందుకే చీర కట్టుకుంటున్నాను. అబ్బా, నీతో ఏదొచ్చినా తంటాయే. అమ్మా, యూనిఫామ్ బాగుందా? బెత్తం ఒకటి పుచ్చుకుని బడికెళ్ళరా. మరి పెళ్లి వారు వస్తున్నారని చెప్పావు కదా. ఒరే మోహన, నా కోపం తెప్పించుకో. మోహన, ఆహా, ఎన్నాళ్ళకు విన్నానమ్మా ఆ పిలుపు. ఈ యూనిఫామ్ కరెక్ట్ గా మ్యాచ్ అయిందమ్మా. నువ్వు చెంబిచ్చావంటే కాశీ వెళ్ళొస్తాను. ఒరే, నన్ను ఇలా విసికించే బదులు ఎందులో ఉన్న దూకరాదు. ఈ డ్రెస్ లో కాదు, పైగా పెళ్లి వారు వస్తున్నారు కదా, మరీ కష్టం. అవునే, ఏమిటో వండుతున్నావు? పెళ్లి వాళ్ళ గులాబ్ జాములా? అబ్బా, ఓహో, వాళ్ళు వెళ్లే వరకు ఎవరికి పెట్టవు కదూ. అయ్యో, పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు, పోయి దగ్గర పని అవ్వలేదు. నువ్వు గులాబ్ జాములు చేస్తూ ఉండు, నేను వెళ్లి వాళ్ళని గులాం లాగా సలాం చేసి ఆహ్వానిస్తాను. నువ్వు నోరు మూసి కూర్చుంటే ₹1,00,00,000 ఇచ్చినంత ఫలితం. ₹1,00,00,000 ఉంటే ఈ 49 గాడికి సీతనిచ్చి పెళ్లి చేయాల్సిన కర్మేమిటి? చక్కటి 25 ఏళ్ల నవమన్మథుని చూసి చేసేవాడిని. నమస్కారం అమ్మా, మీరు మోహన్ తల్లి గారు అవునా? అవును, మీరు? ఉపపత్ని సావిత్రి. నమస్కారం. వీడు నా సుపుత్రుడు, ఏకైక సంతానం, పేరు రవికుమారు, బిఈ ఇంజనీరు. ఇప్పటికి ఇంతే సంగతులు. రండి కూర్చోండి. ఆ. ఏమ్మా, మోహన్ గారు ఇంట్లో లేరా? ఉన్నాడండి. పిలవండి. ఆ. ధర్మపత్ని, ఈ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయంటావు? అబ్బా, మనం వచ్చింది పెళ్లి చూపులు కండి, ఓట్లు ముష్టెత్తడానికి కాదు. ఎవరికిరా ఇవి? పెళ్లి కొడుక్కి తప్పుకో. పెళ్లి కొడుకా? నమస్కారం అండి. అలాగే బాబు, పంచిదించేయి. మీరు సప్లై చేస్తున్నారేంటి? మా చెల్లాయిని ఈ పెళ్లి చూపుల ఎన్నికల్లో గెలిపించడానికి మొట్టమొదటి ఓటు వేయవలసింది మీరే కదండి, అందుకని కాకపోతున్నాను. నోరు తెరండి ఒకసారి. ఇవి మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి పెళ్లి కూతురు తీసుకొస్తాను. ఏమాయ్,
మనం ఇంతవరకు చూసిన పాతిక పెళ్లి చూపుల్లోనూ ఎవ్వరూ ఇంత రుచికరమైన పదార్థాలు పెట్టలేదు. కాంప్రమైజ్ కాకుండా కొట్టేయండి. అమ్మా సీతను కాస్త త్వరగా తీసుకురండి అమ్మా. అలంకారం కొంచెం తక్కువైనా పర్వాలేదు. అమ్మాయి అందంగా నేచురల్ గా ఉందని ఫోటో చూసి వాళ్ళే ఒప్పుకున్నారు. అసలు ఎందుకు ఎవర్రా వీళ్ళు? పెళ్లి కొడుకు అండ్ పార్టీ. మరి వాళ్ళు కూడా ఇప్పుడే వస్తామన్నారుగా. ఎవరో 49 పార్టీ. వాళ్ళని రావద్దని చెప్పాను. ఈ సంబంధం నేనే మాట్లాడాను. సీతను త్వరగా తీసుకురండి. వెళ్ళమ్మా. వీడేదో గొడవలు తెచ్చేటట్టే ఉన్నాడు. ఏంటమ్మా? ఇంకెవరు? మీ అన్నయ్య తోకలేని కోతి. అసలు నా పెళ్లి ఎలా జరిగిందో చెప్తే మీరు నమ్మరు, పైగా నవ్వుతారు. నవలు అని చెప్పి మంగళసూత్రానికి 500, పూలదండలకు 40 రూపాయలు, పురోహితుడికి 100 రూపాయలు, ఆటోలో ఇంటికి రావడానికి 10 రూపాయలు, మొత్తం 650 రూపాయలు. షేక్ చినమౌలానా గారి నాదస్వరం, దేవస్థానంలో ఆశీర్వాదం. షేక్ చిన్నమౌలానా సాహెబ్ గారు నాదస్వరం. ఎంత అయింది ఏమిటి? 30 రూపాయలు. అది ఆయనకి ఇచ్చినందుకు కాదు, క్యాసెట్ కొన్నందుకు. నీ పేరేంటమ్మా? ఇంత. ఏం చదువుకున్నా? ఇంటర్మీడియట్. కాస్త తలపైకి చూడమ్మా. మీ అబ్బాయి వయసు ఎంత అన్నారు? ఓటాకు వచ్చి 5 ఏళ్ళు అయిందండి. అంటే 26. సీత, ఇతనే నీ కాబోయే భర్త. వయసు 26, క్రికెట్ లవర్, హ్యాండ్సమ్ ఫిగర్, పేరు రవికుమార్. షీఈ్ మై సిస్టర్, యాజ్ యూజువల్ క్లవర్, మీడియం సింగర్, వెరీ వెరీ స్పెషల్ ఇన్ మేకింగ్ పప్పుచార్. నవ్వాల్సినంత జోకేం లేదు దాంతో. నువ్వు అమ్మాయిని లోపల తీసుకెళ్ళమ్మా. తీసుకెళ్ళి. అమ్మాయి మీకు నచ్చిందో లేదో చెప్తే మిగతా విషయాలు మనం అమ్మాయి మాట్లాడాలి. నాకు నచ్చిందయ్యా. ఉన్నాడు. వచ్చినప్పటి నుంచి వీడు మనసు అర్థం చేసుకోలేక ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నానే పాపిస్తు దాన్ని. అమ్మా అమ్మా. మోహన్, ఏమిటమ్మా యూనిఫామ్ బాగాలేదా? కన్న తల్లిని గనక నీకు చేతులెత్తి దండం పెట్టకూడదు. నన్ను క్షమించరా. అమ్మా. అన్నయ్య, సీత, ఏమిటి ఇది? ఉన్నట్టుండి సీన్ మారిపోయింది. తొందరపడి బంగారం లాంటి బిడ్డని 49 ఏళ్ల వాడికి ఇచ్చి కట్టబెట్టేదాన్ని. ఏమే సీత, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? బాగున్నాడా? అందుకే నేను అలా ఏడిపించాను. పిచ్చి తల్లి, నేనుండగా నీకు అన్యాయం జరగనిస్తానా? అన్నయ్య అమ్మడు రెడీ. ఎరా 2000 రూపాయల ఉద్యోగం కోసం కాకానా? అమ్మా పద. అంత డబ్బెందుకురా? వరకట్నం. కట్నం తీసుకోవడం నేరం అంటారు కానీ నన్ను అడిగితే కట్నం తీసుకోకపోవడమే నేరం అంటాను. నాటకాల్లో, సినిమాల్లో, పేపర్లో కట్నం అంటే భూతమని, పిశాచమని. నమస్కారం. ఆ మాటకొస్తే అత్తవారింటికి వచ్చిన ఆడపిల్ల బండెడు చాకరీ చేసినందుకు, ఆ మగవాడిని తండ్రిని చేసినందుకు ఆ పిల్లకి జీతం ఇవ్వాలి కదా. మీ మాటలు నాకు వినిపిస్తాం లేదు బాబు. అందుకే వాటి గొడవ మనకెందుకు గాని జాతకాలు సరిపోయేలేదో విందాం. ఈ మాట అన్నావు బాగుంది. చూడవయ్యా పంతులు, చాలా అద్భుతంగా తెలిసాయండి. ఈ నెలాఖరు లోపల చాలా మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయండి. ముహూర్తాలు అలా ఉంచండి. ఈ వివాహానికి విఘ్నాలు ఏమైనా ఉన్నాయేమో చూసి చెప్పండి. ఈ జాతక లక్షణాన్ని బట్టి అలాంటివి ఏమీ లేవండి. జాతకాల్లో విఘ్నాలు కాదండి, ఆర్థికమైన విఘ్నాలు ఏమైనా ఉన్నాయేమో చూసి చెప్పండి. అవి జాతకాల్లో ఉండవండి. ఆ. మనం చేసుకున్నాం కదా, మన చేతుల్లోనే ఉంటాయి. కరెక్ట్ గా చెప్పారు. అంతా 30,000. చూసారా, మొదటి విఘ్నం ఇక్కడ ఎదురైంది. ముహూర్తాలు పెట్టుకున్న రోజునే నాకు 1,00,000 రూపాయల కట్నం ముట్ట చెప్పాలని చెప్పానా లేదా అని చెప్పారనుకోండి, కానీ ఇవాళే ముహూర్తాలు పెట్టుకుంటాం అనుకోలేదు. కట్నం 1,00,000 ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాను కదా. ₹1,00,000 ఎక్కడి నుంచి తేగలడు వీడు? కట్నం పుచ్చుకోవడమే నేరం అనుకుంటే ఇన్స్టాల్మెంట్ మీద కట్నం పుచ్చుకోవడం చేసిన నేరమే మళ్ళీ చేసినట్టు అవుతుంది. ఏవైనా వ్యాపారం ప్రారంభం కాకముందే విభేదాలు రావడం మంచిది కాదు. మీరేమంటారు? ముహూర్త సమయానికి ముందే మనం అనుకున్న డబ్బు మీకు ఇచ్చేస్తాను. మీరు ఇచ్చేస్తాం అనుకుంటారండి. ఇవ్వకపోతే నా ఓటు పడదు, నా ఓటు పడకపోతే మా వాడు తాళి కట్టడు, తాళి కట్టకపోతే పేట్ల మీద పెళ్లి అయిపోతుంది. అప్పుడు మీ చెల్లెలు ఏ కిరసాయలో పోసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది.
ఇటుపక్క ప్రజలు అటుపక్క ప్రభుత్వము నా మీద విరుచుకు పడతారు. ఇదంతా నాకు ఎందుకు చెప్పండి? వ్యాపారం ప్రారంభించక ముందే మన ఇద్దరం పార్ట్నర్స్ గా విడిపోవడం మంచిదండి. ఆ? నువ్వు పదవే. 1 minute. ఉమా, దీని వల్ల బ్రీఫ్ కేసు తీసుకురా. అలాగేనండి. డబ్బు వస్తుంది, కూర్చోండి ప్లీజ్. చూడండి, నేను నోట్ల విషయంలోనూ ఓట్ల విషయంలోనూ చాలా స్ట్రిక్ట్. ప్రతి విషయాన్ని బిజినెస్ లాగే ట్రీట్ చేస్తాను, మీరేమనుకోకండి. వ్యాపారంలోనూ వ్యవహారంలోనూ అంచె నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది కదా 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 ఇదిగోండి, రిజర్వ్ బ్యాంకులో అచ్చైన అసలు సిసలైన నోట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో లెక్క పెట్టుకోండి. ఇప్పుడు మన వ్యవహారం బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఎందుకు? లగ్న పత్రికలు రాయించండి. పంతులు గారు, మీరు ఆ పని మీద ఉండండి. ఏమిటి ఏదో రాస్తున్నట్టున్నారు? అగ్రిమెంట్. ₹1,00,000 ఇచ్చాను కదా, పెళ్ళయ్యే లోపల గ్యారంటీ కోసం మన ఇద్దరి మధ్యన ఒక చిన్న అగ్రిమెంట్ రాస్తున్నాను. అగ్రిమెంటా? ఇది మన ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అంతే కదా? వ్యాపారంలో అండర్స్టాండింగ్ ఏమిటండి? మీరన్నట్టుగా రేపు చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చిందనుకోండి, నేను చాలా నష్టపోవాల్సి ఉంటుంది కదా. మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వస్తుందండి? వ్యవహారం అంతా మనం ఇక్కడే సెటిల్ చేసేసుకుంటున్నాం కదా. పెళ్లిపేట్ల మీద ఉండగా మీరు మీ అబ్బాయి రేటు పెంచాలన్న గ్యారంటీ ఏమిటి? ఛ, నేను అలాంటి మనిషిని కాదండి. నేను కూడా డబ్బే కొట్టే మనిషిని కాదు. అయినా మీరు డబ్బు ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకంటే నేను మున్సిపల్ కౌన్సిలర్ అయ్యా. ఇలాంటి అగ్రిమెంట్లు రాసుకుంటే ప్రభుత్వం బాధపడుతుంది. నేను ప్రభుత్వ ఉద్యోగినే కదా, నేను కట్టం ఇస్తే మాత్రం ప్రభుత్వం బాధపడదా? చేతావాత మన ఇద్దరికి చిక్కులు తప్పట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? అదేదో మీరే చెప్పండి. నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను, ఎందుకంటే మీ సరుకు బాగుంది, మా సరుకు బాగుంది, రెండూ పనికొచ్చే సరుకులే. ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ చేసుకోవచ్చు. ఏమిట్రా అలా చూస్తూ కూర్చుంటావు? ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం? మీరిద్దరూ గట్టి వ్యాపారస్తులే, కేవలం నీ సరుకుని నేనేం చెప్పగలను. కానీ నాకు అమ్మాయి మాత్రం బాగా నచ్చింది. కట్నం కూడా నాకు బాగా నచ్చింది. మోహన్, నాకేమీ పాలుపోవడం లేదు. అగ్రిమెంట్ రాయడం తప్ప ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పవా? పోనీ క్యాష్ అండ్ క్యారీ చేద్దామా? క్యాష్ అండ్ క్యారీయా అంటే? అంటే సరుకు డెలివరీ ఇచ్చిన తర్వాత డబ్బు పే చేస్తారు చూడండి, అలాగా అక్కడ మీ అబ్బాయి చేతులతో తాళి కడుతూ ఉంటే ఇక్కడ మీ చేతులతో మీరు డబ్బులు తీసుకోవడం అనమాట. ఇందులో సమస్య ఏం లేదు, ఇద్దరికి గ్యారంటీ ఉంటుంది. అమ్మ మీరేమంటారు? ఈ పద్ధతి ఏదో బాగానే ఉందండి. అవునా, అదే బాగుంది. 3/2 వంతుల మెజార్టీ నీకే వచ్చిందయ్యా. మళ్ళీ నాకు ఇవ్వాలి, గుర్తుంచుకో.